తాము దర్శకత్వం వహించే సినిమాలకు సొంతంగా కథలు రాసుకున్నట్టు బిల్డపిస్తూ వెండితెరపై తాటికాయంత అక్షరాలతో తమ పేర్లు వేసుకునే దర్శకులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అలా చలామణి అయ్యే దర్శకులలో దొరికినవాడు దొంగ, దొరకనివాడు దొర. మేము గోస్ట్ రైటర్లము, మా పేర్లు వెయ్యరు కానీ మా కథలు మాత్రం వాడుకుంటారు అని అర్థనాదాలు చేసే ఔత్సాహిక రచయితలు కృష్ణానగర్లో అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందా అని మీకు డౌట్ రావచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరున్న కొరటాల శివ ఈ విషయంలోనే కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు. పైగా ఈ కేసు విషయంలో ఆయనకు సుప్రీంకోర్టులో చేదు అనుభవం కూడా ఎదురైంది. అసలు ఇంతకీ ఏ సినిమా కథ విషయంలో కొరటాల శివ కథను తస్కరించాడా అని అనుమానం రావచ్చు. ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శ్రీమంతుడు సినిమా కథ గురించే ఇదంతా. మహేష్ హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాకి రచన దర్శకత్వం అని కొరటాల శివ అని టైటిల్స్ లో మనకి కనిపిస్తుంది. కానీ అది కొరటాల రాసుకున్న కథ కాదట. దానిని శరత్ చంద్ర అనే రచయిత స్వాతి బుక్ లో రాశారట. ఆ కథనే కొరటాల కాపీ కొట్టారని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఏ ఆధారాలు లేకుండా ఆయన కోర్టు మెట్లు ఎక్కలేదు. అందుకు తగిన ఆధారాలను కోర్టు వారికి సమర్పించాడు. దీంతో నాంపల్లి కోర్టు కొరటాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుపై కొరటాల శివ హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి శరత్ చంద్ర అందజేసిన ఆధారాలను అన్నిటినీ కోర్టు వారు పరిశీలించారు. కేవలం శరత్ చంద్ర మాత్రమే కాకుండా రచయితల సంఘం కూడా ఆయా ఆధారాలను సమర్థిస్తూ హైకోర్టుకు నివేదికలు ఇచ్చింది. దీంతో హైకోర్టు కూడా నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే సమర్థించింది. చేసేది లేక కొరటాల శివ ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలోనైనా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందేమో అని ఆశించారు. కానీ కొరటాల ఆశలు అడ్డియాసలయ్యాయి. శరత్ చంద్ర వైపుకే న్యాయం మొగ్గు చూపింది. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మసనం కొరటాల పిటిషన్ను కొట్టివేసింది. స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందేనని న్యాయమూర్తులు ప్రశాంత్ కుమార్ మిశ్రా, హృషికేశ్ రాహిలు తమ తీర్పులో పేర్కొన్నారు.